అసమర్థ పాలనతో రాష్ట్రంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. బీసీలను దగా చేసిన జగన్ ప్రభుత్వానికి బీసీలు ఐక్యంగా బుద్ధి చెప్పాలన్నారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ మండల స్థాయి టీడీపీ జయహో బీసీ సభ స్థానిక వినుకొండలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించారు. బీసీ సంఘం నాయకులు న్యాయవాది సైతారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ 24% 10% నుంచి 34% చేసి దేశంలో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత 34% ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీసీలకు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్పాలని కోరుతున్నాను. అన్న ఎన్టీఆర్ 24% ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 10% నుంచి 34% చేసి బీసీలకు కొండ పండుగ ఉండే సామాజిక న్యాయం చేస్తే ఈ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ బీసీలకి ఇది న్యాయం చేస్తా అన్నాడు. నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందు ఒక్క అవకాశం అన్నాడు. ఎన్నికల్లో బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఓటు వేసిన తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నమ్మి ఓట్లు వేసి గెలిపించారో బీసీని, ఎస్టీని నట్టేట ఉంచాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ మనం చేస్తున్నా. కొంతమందికి 10 లక్షలు, కొంతమందికి ఒక్కొక్క స్టూడెంట్ కి 15 లక్షలు ఇచ్చి విదేశాలు పంపించి చదివించడానికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బీసీలకి విదేశీ విద్య రద్దు చేసింది. ఇది మోసం కాదా అని అడుగుతున్నా జగన్మోహన్